కూతురుని కిడ్నాప్ చేసిన పేరెంట్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందున కారణంతోనే అత్తింటి నుంచి కూతురుని కిడ్నాప్ చేసేశారు పేరెంట్స్. భర్త ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేరెంట్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కూతురుని కనిపెట్టిన పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరు కుటుంబాలతో కూడా పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పాపన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాపన్న, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆ అమ్మాయి ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సర్తాజ్ 2 రోజుల నుంచి ఉత్కంఠభరితంగా సాగిన నర్సంపల్లి కిడ్నాప్ కేసు అయితే కొంచెం కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం కీసరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నాం, పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నిన్నటి నుంచి అమ్మాయి కోసం ఒక స్పెషల్ టీం అయితే ఏర్పడి వాళ్ళను గాలించడం జరిగింది. గాలించిన నేపథ్యంలో ఈరోజు ఒక 2 వెహికల్స్లో, అంటే అమ్మాయికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు 2 వెహికల్స్లో అమ్మాయిని తీసుకొని ఇప్పుడే కీసర పోలీస్ స్టేషన్లోకి వచ్చారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్న కార్లోనే అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ప్రవీణ్ అనే అబ్బాయి కూడా తన గుండెలు బాధే విధంగా కూడా శ్వేత అంటూ పిలిచినప్పటికీ అమ్మాయి చూడకుండా లోపలికి వెళ్ళింది. ఇప్పుడైతే అమ్మాయితో పాటు అమ్మాయి వాళ్ళ బంధువులు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సేమ్ టైం ఇప్పుడే అబ్బాయిని కూడా లోపలికి పిలిపించారు. అంటే లోపల పోలీసుల సమక్షంలో అటు ఒకవైపు అమ్మాయిని కూర్చుండబెట్టి మరోవైపు అబ్బాయిని కూర్చుండబెట్టి మాట్లాడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అమ్మాయి దాని నెక్స్ట్ ఏం చెప్పబోతుంది? తను ఇష్టపూర్వకంగానే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిందా, లేకుంటే తన తల్లిదండ్రులతో వెళ్తుందా అన్న విషయం గురించి అయితే లోపల చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2 వర్గాలు కూడా లోపల ఉన్నారు. లోపల సిఐఎస్ఐ వాళ్ళందరూ కూడా గత అర్ధగంట నుంచి కూడా లోపల చర్చలు జరుపుతున్నారు. అమ్మాయి తీసుకునే డిసిషన్ మీదనే మొత్తం కూడా ఉంటుంది. అంటే నిన్నటి నుంచి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఉన్న నేపథ్యంలో అసలు తను ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అంటే రేపటి నుంచి తను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అటు అబ్బాయితోటి వెళ్తుందా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తుందా అన్నది మాత్రం ఇక్కడ అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తీసుకెళ్ళింది వాళ్ళ పోలీసులు అయినప్పటికీ కూడా, తీసుకెళ్ళింది వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఇది ఒక ఉత్కంఠభరితంగా రాగింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు సంచలనంగా మారింది. నార్మల్గా కిడ్నాప్ అంటే ఎవరో బయట వ్యక్తులు తీసుకెళ్తారు, కానీ తల్లిదండ్రులే తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారు నిన్నటి నుంచి కూడా గాలిస్తున్నప్పటికీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో అంతా కూడా ఏమైంది అన్న విధంగా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడే మనకు అమ్మాయి క్షేమంగా వచ్చింది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతోటే పోలీస్ స్టేషన్కి వచ్చింది. లోపల అమ్మాయితోటి అయితే మాట్లాడుతున్నారు సర్తాజ్. అయితే పాపన్న, ప్రెసెంట్ ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడో తనేం చెప్తున్నారు? అండ్ కాంప్రమైజ్ అయ్యే స్టేజ్లో అక్కడ పేరెంట్స్, ఇరు ఫ్యామిలీస్ కూడా కనిపిస్తున్నాయా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అబ్బాయి ప్రవీణ్ అయితే అమ్మాయి కారులో వచ్చే దాన్ని చూసినప్పటి నుంచి కూడా ఒకటే అరుస్తూ శ్వేత అంటూ కూడా అరిశాడు. అంటే తను నిన్న నుంచి కూడా తన వైఫ్ అని చెప్పుకుంటున్న శ్వేత ఎక్కడికి వెళ్ళింది, తను క్షేమంగా ఉందా లేదా, తన ప్రాణాలతో ఉందా, లేకుంటే ఏమైనా చేశారా, ఎందుకంటే కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు కాబట్టి తన పరిస్థితి ఎలా ఉందా అంటూ కూడా ప్రవీణ్ నిన్నటి నుంచి ఇక్కడనే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఒక్కసారిగా ఇక్కడ చూసిన, అంటే ఒక్కసారిగా తనను చూడడంతో తను కన్నీరు మున్నూరు అయితే కూడా పిలిచాడు. అయితే ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆ అమ్మాయి కూడా అబ్బాయి సైడ్ వెళ్తున్నట్టు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అమ్మాయి సర్తాజ్ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఏంటంటే అమ్మాయి కూడా అబ్బాయి సైడ్ నుంచి వెళ్తున్నట్టు, అంటే తను ఇష్టపూర్వకంగానే అబ్బాయితోటి వెళ్తున్నట్టు కూడా లోపల చెప్పినట్టు పోలీసుల సమక్షంలో, పెద్దల సమక్షంలో చెప్పినట్టు సమాచారం అందుతుంది సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ పాపన్న. సిఎస్ మొత్తానికి ఆ అమ్మాయిను తన హస్బెండ్ దగ్గరకు పంపించేశారు. ఇప్పటికే కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా కలిపేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇరు ఫ్యామిలీస్ మధ్య కూడా ఇప్పుడు కాంప్రమైజ్ చేసేటట్టుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే మనం విజువల్లో చూస్తున్నాం, తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇటు
గట్టిగా ఆ అమ్మాయి పేరు పిలుస్తూ కూడా రోధిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా ఆ అమ్మాయిను తన మెట్టినింటికి పంపించేసిన సిచ్యువేషన్ మనకు అర్థమవుతోంది. ఇప్పటికే ఇరు ఫ్యామిలీస్ను కూడా కాంప్రమైజ్ చేసే విధంగా అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు మనం చెప్తున్నారు.